ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ కృష్ణం నారాయణం కృష్ణం రాధవం మధుసూదనం హరిం నారాయణం గోవిందం దయావనం కృష్ణం నారాయణం కృష్ణం రాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం కృష్ణం నారాయణం కృష్ణం రాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, అనురాధ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర అనురాధ నక్షత్రం, తర్వాత ఆదిత్యగ్రహం, తర్వాత ఆశీర్వచనం. నేను ఉన్నది పరమ పవిత్రమైన శ్రీ 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 జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చాతుర్మాస్యులు చేసుకుని పవిత్రం పునీతం చేసిన ఏలూరు హేలాపురి. ఏలూరు అంటే హేలాపురి సంస్కృత పాఠశాల, వేద పాఠశాల అంటే అది ఆయన యొక్క దివ్యానుగ్రహంతో దేశంలో అనేక వేద పాఠశాలలు మూతపడిపోయిన మళ్ళీ బ్రహ్మలీన జ్యోత్స్యుల లక్ష్మణశాస్త్రి గారు దానికి చాలా విశేషంగా పెద్ద వాళ్ళందరినీ కూడా కలుపుకుని జాగ్రత్తగా పాఠశాలని మళ్ళీ పునరుద్ధరణ చేసి వాళ్ళ పిల్లలనే ఇక్కడ అధ్యాపకులుగా ఉంటూ ఒక కమిటీ ఏర్పడి ఈ ఈదర వెంకటరమణ ప్రసాద్ గారు, సీతంరాజ్ చక్రధర్ గారు ఇలాంటి వాళ్ళందరూ చాలా పెద్ద ద్రోణరాజు రమణ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా అంకిత భావంతో ఈ పాఠశాల ఉండాలని చెప్పి ఇది చేస్తూ, అలాగే శరన్నవరాత్రుల్లో చక్కగా దీవెనవరాత్రులను చేస్తూ, శరన్నవరాత్రుల్లో 50 మంది వేద పండితులకి వేద సభ చేస్తూ, ఈ 2 రోజులు కూడా వారందరికీ కూడా బ్రహ్మాండమైన షడ్రసోపేతమైన ఆతిథ్యం ఇస్తూ చాలా ఆదర్శమైన పాఠశాలగా కొద్ది కాలంలో విరాజిల్లుతోంది. దీనికి అందరికీ కూడా ఈ అనురాధ నక్షత్రం ఎవరిదంటే ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిది కాబట్టి వారి యొక్క దివ్యానుగ్రహం, అలాగే జయేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్యానుగ్రహం, శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్యానుగ్రహం. ఇక్కడ వాళ్ళందరూ కూడా జయేంద్ర స్వామి వారు ఇక్కడ మండలేక వెంకట శాస్త్రి గారు, అలా కప్పం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, తర్వాత జొన్నమిత్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, జంపర నరసింహ శాస్త్రి ఇలాంటి వాళ్ళందరూ చాలా స్మరిస్తేనే పాపాలు పోతాయి అనే మహర్షులందరూ కూడా ఇప్పుడు రాష్ట్రపతి అవార్డు గ్రహీత, మాకు తిరుపతి దేవస్థానంలో అనేక విషయాలుగా అందరినీ చైతన్యపరిచి వేద పండితులందరికీ కూడా వెంకటేశ్వర స్వామిని యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ చాలా చైతన్యం చేస్తున్న మాకు 2 ఈసీ మెంబర్లు అయితే ఇద్దరు కూడా విష్ణుభట్ల వారే. విష్ణుభట్ల సలక్షణ ఘనపాఠి గారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత, సాంగ స్వాధ్యాయ భాస్కర. అలాగే విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనపాఠి గారు వేదభాష్య పండితులు, పరీక్షాధికారి. వీరిద్దరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క యూనివర్సిటీలో కానీ వేదాధ్యయన పథకంలో కానీ ఎక్కడ పనిచేసే వేద పండితులందరికీ కూడా జాగ్రత్తగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు. వాళ్ళ అధికారులతో మాట్లాడి జాగ్రత్తగా సమన్వయం చేసి ఆ విష్ణుభట్ల రాష్ట్రపతి అవార్డు గ్రహీత, సాంగ స్వాధ్యాయ భాస్కర అయిన బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సంరక్షణ పాఠి గారు కూడా ఈ పాఠశాల విద్యార్థి. అలాగే ఈ పాఠశాలలో ఉండి చాలామందికి ఘన కూడా చెప్పారు ఆయన. అటువంటి మహత్తరమైన పాఠశాల, ఈ పాఠశాల ఒక ఆదర్శమైన పాఠశాలగా విరాజిల్లాలని చెప్పి శ్రీ 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 జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ప్రార్థిస్తూ
ముందర అనురాధ నక్షత్రం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఓం అద్యాస్వహగ్నేర్నమోపసద్యా మిత్రం దేవం మిత్రధేయం నమస్తు అనురాధానైందః శశంగీ వేమ శరదస్సవీరాః చిత్రం నక్షత్రం పురస్తాతు అనురాధా సైవేత్వంతి తన్మిత్రయే విభగత్తే వయారీః హిరణ్యైర్విగతైరంతరిక్షే మిత్రవాచామయతా మిత్రధేయమేషు లోకేష్వవిజయేయమితి సయేతం మిత్రాయానో రాధేభ్యశ్చరున్నిరవపత్ తతో వై సమిత్రధేయమేషు లోకేష్వభ్యజయత్ మిత్రధేయ గుంహవ యేషు లోకేష్వభిజయతి యజేతేన యజ్ఞాయజతే యముచైనం దేవం వేద స్తోత్ర జుహోతి మిత్రాయ స్వాహా నో రాధేభ్య స్వాహా మిత్రధేయాయ స్వాహాభిజిత్యై స్వాహేతి దేవతా ప్రత్యధిదేవతా సహిత అనురాధా నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. ఆదిత్య గ్రహం. ఓం ఆకృష్టే నరయథా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యం చ హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనా విపశ్యన్నో అగ్నిం దూతం వృణీమహే హోతా విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతం ఖద్రుద్రాయ ప్రచేతసే మేఢుష్టమాయుతవ్యసే మోచేమశంతమగుం హృదే పతా ప్రత్యధిదేవతా సహిత సూర్యగ్రహానుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. ఓం మిత్రరవి సూర్య భాను ఖగపూషణ్యగర్భమరీచాదిత్య సవితృ అర్కభాస్కరేభ్యో నమః. శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు ఇంత క్రితం వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని వేద పండితులందరికీ కూడా వారు ప్రసాదించడానికి చేశారని చెప్పాను. పుణ్యాహవాచనానికి 3 కలశలు ఉంటాయి. 3 కలశలు కలిసి ఉండవు. 3 కలశలకి కలిపితే కానీ పుణ్యాహవాచనం అవ్వదు. విష్ణుమఠ సలక్షణ గణపాఠి సుబ్రహ్మణ్య సలక్షణ గణపాఠి గారు హైదరాబాద్లో ఉంటారు. విష్ణుమఠ లక్ష్మీనారాయణ గణపాఠి గారు విజయవాడలో ఉంటారు. దీనికి అందరికీ కూడా ఆఫీసులో చక్కగా ఆ ఫైళ్ళన్నీ కూడా ఇది చేసి జాగ్రత్తగా సమన్వయం చేసే బ్రహ్మశ్రీ వేదమూర్తులైన ఆయన సుందరకాండ పారాయణలో అందరికీ కూడా నోటెడ్ అయిపోయారు. ప్రపంచంలోనే నోటెడ్ అయిపోయారు ఆకిళ్ళ విభీషణ శర్మ గారు. ఈ 3 కలిపి పుణ్యాహవాచనం చేసి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని వేద పండితులందరికీ కూడా ప్రసాదింపచేశారు. కాబట్టి ఆ 3కి కూడా అనేక కృతజ్ఞతాపూర్వక నమస్కారములు సమర్పించుకుంటూ ఆశీర్వచనం. మీరు అందరికీ వచ్చేది అందరికీ వచ్చేది సార్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి Swami
पिशाचेभ्यः स्वैरकम् कृपासायैवोऽध्यक्षम् निर्वृत्तेवो घातम् क्षुदेवो विभक्तम् क्षुदृष्टाभ्यान्तम् योगान् विवृन्दन्तम् मापुंसम् भिक्षमानमुपतिष्ठते भूम्ये पीठसत्पीठमालभते अग्रये कुंसलम् वायवे चाण्डालम् अन्तरिक्षाय वपुंसरत्तिनम् दिवे खलतिम् सूर्याय हर्यक्षम् चन्द्रमसे निर्मिलम् नक्षत्रेभ्यः किलासम् हन्ये शुक्लम् पिङ्गलम् रात्रे कृष्णम् पिङ्गाक्षम् वाचे पुरुषमालभते प्राणनमानम् ज्ञानमुदानम् समानम् वायुवायवे सूर्याय चक्षुरालभते मनश्चन्द्रमसे दिव्यश्रोत्रम् प्रजापतये पुरुषम् अभैतानरूपेभ्यः आलभते अतिप्रस्वमतिदीर्घम् अतिवृषमत्यगोसलम् अतिशुक्लमतिदुष्टम् अतिस्वक्ष्ममतिलोमशम् अतिगिरिमतिगन्धुरम् अतिनिर्मिरमतिमेनिशम् हासायै जानिम् प्रतीक्षायै कुमारी अपायो नित्यो अधिदेवता प्रत्यधिदेवता सहित अनुराधानुष्ठाधिष्ठान देवता रुद्रेण अधिदेवता प्रत्यधिदेवता सहित सूर्यग्रहानुग्रहेण शारदा चंद्रमौलीश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण वेद पुरुषानुग्रहेण च समस्त भक्तजनानां सकुटुंबानां सबान्धवानां सपरिवाराणां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय भयारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु देशोऽयं निरुपद्रवोऽस्तु विश्वस्य कल्याणमस्तु सर्वे जनाः सुखिनो भवन्तु चतुस्सागरपर्यन्तं भो ब्राह्मणेभ्यः शुभं भवतु भारत सैनिकानां वैदिक मार्ग प्रवर्तकानां च वीर्यवत्तरत्वसिद्धिरस्तु विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवाहनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवाहनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवाहनं शिवराम गोविन्द नारायण महादेवा शिवराम गोविन्द नारायण महादेवा शिवराम गोविन्द नारायण महादेवा ब्रह्मश्री వేదమూర్తులైన ఐవీఆర్ కృష్ణారావు గారు ఆయన తిరుమల దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు ఆయుధాగ్నులకి అలాగే వేదమాతల వితంతువులకి కూడా ఆయన ఒక వేతనం ఏర్పాటు చేసే సంభావన. అప్పుడు రాళ్లబండి కవితాప్రసాద్ గారు డిపిపి సెక్రటరీగా ఉండేవారు. ఆ ఐవీఆర్ కృష్ణారావు గారి యొక్క ఆ చైతన్యం వల్ల 50 మంది వేదమాతలు అలాగే ఆయుధాగ్నులు ఆ తిరుపతి దేవస్థాన సంభావన పుచ్చుకుంటున్నారు. ఆ ఈవీఆర్ కృష్ణారావు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు, నేను పశ్చిమ గోదావరి జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పాఠశాలలో చాలా అద్భుతమైన కార్యక్రమం, ఒక సమావేశం ఏర్పాటు జరిగింది. అప్పుడే ఇది బ్రహ్మాండమైన చైతన్యం వచ్చింది.
ఐవీఆర్ కృష్ణారావు గారికి కూడా అనేక కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి.